అందరికీ నమస్కారం. జిఆర్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. అయితే సార్ రీసెంట్గా ఎన్వి రమణ గారు, అంటే ఆయన ఒకప్పుడు మాజీ ప్రధాన న్యాయమూర్తి అని చెప్పొచ్చు. అయితే ఆయన రీసెంట్గా కోమిటి జయరాం గారి అభినందన సభకి వచ్చేసి తెలుగుదేశం పార్టీకి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే అప్పట్లో ఆయన అధికారంలో ఉండే టైంలో కూడా పార్టీ వాళ్ళు వచ్చి ఆయన దగ్గర చాలా వినిపించుకున్నారు, చాలా కోరారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఏంటి సార్, అంటే ఆయన పదవిలో ఉంటుండగా, ఒక న్యాయమూర్తి స్థానంలో ఉంటుండగా ఇలా పార్టీకి పనిచేయడం అది ఏ విధంగా చూడొచ్చు అంటారు? మన దౌర్భాగ్యంగా చూడాలి. ఓకే, ఎఫిషియెంట్ పర్సన్ అండ్ ఎ కాంపిటెంట్ పర్సన్ ఇఫ్ ఈజ్ ఇన్ రైట్ ప్లేస్, రైట్ వర్డ్స్ ఉంటాయి. దాని ఎఫిషియన్సీ అండ్ కాంపిటెన్సీ రెండూ లేని వాళ్ళు ఏంటంటే ఊడిగొంతు, స్లేవరీ అండ్ స్లేవ్ డైనెస్టీతో అధిరోహించిన వాళ్ళు కింద అభివర్ణించబడతారు. వాళ్ళు సత్యనాథన్ ఉన్నాడు, భారతదేశం ఎనీ టైం ఎనీవేర్, తొందర పిచ్చాయని ఇలా మేసం ఇచ్చేసి భారతదేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డలని చెప్తాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అత్యున్నత న్యాయ శిఖరాన్ని అధిరోహించిన ఎన్వి రమణ గారి గురించి ఎవడైనా మేసం ఇచ్చి చేసి చెప్పగలరా? ఆయన చరిత్రలో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అని ఉంటాయి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు, ఒకటి ఉందేమో చెప్పను. రెండో విషయం, తెలుగు తప్ప ఇంకేదైనా అథెంటికేటివ్గా మాడగలరేమో కనుక్కో. నేను ఎందుకు మాడుతున్నానంటే, ఇప్పుడు పెమ్మసాని గారు ఈ కోమటి జయరాం నీ దగ్గరికి వచ్చారు, బ్రహ్మాండంగా విన్నారు కథలన్నీ, బ్రహ్మాండంగా అనుగుణంగా మీ అమ్మాయి గారికి సంబంధించిన ల్యాండ్లు ఏదో మాడితే గ్యాగాటర్లు ఇచ్చుకున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు మొత్తానికి చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు కదా, ఏం చేయగలిగారు? ఏం చేయగలిగారు? వ్యవస్థతో, అధికారం అనే దాంతో, అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవకతవకలకి ఎవడైనా అకౌంటబిలిటీ టు ద రెస్పెక్ట్ టు కోర్ట్స్ కానీ, రెస్పెక్ట్ టు గవర్నమెంట్స్కి కానీ, అలాగే వ్యవస్థలు లైక్ సిబిఐ, ఈడీ లాంటివి ఏం చేయగలరు? ఏం చేయగలరు? ఎన్నాళ్ళు ఈ దిక్కుమాల లాబింగ్? మీ స్థాయికి పార్టీని ప్రశ్న, ఓహో రాజ్యసభ వస్తుందనా, వాళ్ళు ఏదో పనికొచ్చిన పనులు చేశారని వాళ్ళందరికీ రాజ్యసభలు ఇచ్చారు మాజీ న్యాయమూర్తులకి. మీరేం పనికొచ్చిన పని చేశారని ఇస్తారు అంటే మళ్ళీ అమాయకమైన తెలుగుదేశం. మీరు అక్కడికి వెళ్ళి గాబరపడకండి, ఇంగ్లీష్ హిందీలో చర్చలు జరుగుతుంటాయి అక్కడ రాజ్యసభల్లో. అట్లా జీవితాంతం హెడ్ ఫోన్ పెట్టుకుని ట్రాన్స్లేషన్లో వినడమే. నేను ఎందుకు చెప్తున్నానంటే, గౌరవాన్ని ఆయనకైనా దక్కించుకున్నాడు, గౌరవాన్ని ఎవరైనా పెంచుకుంటారు. ఉడనలా చదివాడు. ఎస్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రైడ్, ఎన్వి రమణ లాంటి వ్యక్తి ఆయన అత్యున్నత న్యాయశిఖరాన్ని అధిరోహించాడని ఒక ఇన్స్పిరేషన్తో చదివాడు. హేలే అని పేజీ మడిచి లా చదవాలి ఒక ఆబ్లిగేషన్తో అనుకునే పరిస్థితి మీ ఇలాంటి వాళ్ళు మాటలు ఇచ్చిన మాటలకి అర్థం వస్తుంది. అంటే సార్, అప్పట్లో కోమిటి జయరాం గారి గురించి ఒక కాంట్రవర్సీ అనేది బాగా నడిచిందని చెప్పి ఇప్పటికీ కాంట్రవర్సీలో ఉన్నాడు. ఎలా న్యూస్ ఎలా చూద్దాం. ఓకే, అంటే ఈరోజు వచ్చిన సభలో కూడా ఆయన గొప్పతనం గురించి కూడా ఎన్వి రమణ గారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎలమన్ అమెరికా ఎందుకు వెళ్ళట్లేదు? తానా సభలో తర్వాత మరి అక్కడ వాళ్ళు రెడీగా ఉన్నారు కదా, వెయిటింగ్ అక్కడ. ఎందుకు వెళ్ళట్లేదు? ఇక్కడే ఎందుకు ఉంటున్నారు? పదవి కూడా ఇచ్చారు కదా. ఉత్తర అమెరికాకి అంతా మీరే వీరుడు శూరుడు ధీరుడు అని పంపిస్తారు కదా వీరతలు కొంత యుద్ధానికి. మరి వెళ్ళకుండా ఎక్కడ ఎందుకు ఉంటున్నారు? ట్రంప్ వచ్చి వెళ్ళలేదు, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు కదా. తానా మీద వచ్చిన అభివాదాలు ఎన్నో ఉన్నాయి కదా, అవన్నీ ఐర్ క్లియర్ చేయండి ఫస్ట్. చేత ఇవన్నీ ఏంటంటే అమ్మా, మార్కెట్లో ఒక చౌదరి యుగం నడుస్తుంది. ఆ చౌదరి యుగంలో చూడు హరిహర రాయలు, బొక్క రాయలు, చోళ రాయలు, గజపతులు ఇలాంటివన్నీ మనం మాడుకుంటూ ఉంటాం కదా. అలా వీళ్ళ గురించి చరిత్రలు చెప్పుకుంటూ ఉండాలి. పులకేసి కథలు అంటారు. ఇట్లా చరిత్రలో ఉండిపోవడానికి రామోజీరావుతో మొదలెట్టారు సన్మాన సభలు, సత్కారాలు. చౌదరి సామాజిక వర్గ పునరుద్ధరణకి వీళ్ళందరూ నడుము బిగించారు. అంటే ఒక న్యాయం చెప్పే పదవిలో ఉండి వెంకయ్యనాయుడు వచ్చారు రేటు కంపిస్తానికి. ఏం మిస్సెపరేటే ఇలాంటి అభినందన సభల్లో అసలు సామాజిక వర్గ పరంగా పెద్ద పెద్ద కుమ్ములు కదా ఇవి. కుమ్ము కేయడానికి రావాలి కదా. సారీ, తెలుగుదేశం ప్రక్షాళన కదా, బీజేపీ అయితే వచ్చింది, జనరల్ అయితే వచ్చింది. తెలుగుదేశాన్ని రమణ గారు ప్రక్షాళించేద్దాం అన్నప్పుడు ఆబ్లిగేషన్ కొంచెం బాగోదని వచ్చిండ్రు. అయితే ఇలాంటి వాటికి ముందు వరుసలోనే ఉంటారు. అప్పుడు మాకు రవీంద్ర భారతులు తెలంగాణలో బ్రహ్మాండంగా ఉండేది. ముందు వరుసలో 2 చైర్లు, ఒకటి శ్రీనారాయణ రెడ్డి గారు, రెండో చైర్ ఏమో నాగేశ్వరరావు గారు ఆక్యుపై గారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎన్వి రమణ గారు, వెంకయ్యనాయుడు గారు చౌదరి సామాజిక వర్గ పునరుద్ధరణ కోసం, తెలుగు జాతి, తెలుగు భాష కోసం ముందు 2 చైర్లు, ఎక్కడ ఏ కన్వెన్షన్ హాల్లో అయినా ముందు వీళ్ళిద్దరే కూర్చుంటారు. అంటే ఒక న్యాయం చెప్పే పదవిలో ఉండి ఈ విధంగా ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయడం, ఇప్పుడు న్యాయం ఎలాగో చెప్పలేపారు కదా. అంచేత ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి తెలుగుదేశాన్ని న్యాయం చేద్దామని రాజ్యసభ లైన్లో మన్ను కూడా పెడతారని తాపత్రయపడుతున్నారు. అంతకన్నా ఇంకేట్లేదు. అంతే. అంతే.
అంటే ఆయన ఏం చెప్పారంటే కోమిటి జయరామ్ గారు కూడా అప్పట్లో అమరావతి గురించి కానీ ప్రజల గురించి కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ వచ్చేసి నా దగ్గర మాట్లాడడం జరిగింది. పాపం జాలేసిందా? సరే, జాలేసి ఇప్పుడు ఆ విధంగా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కదా మీరు ఆ టైంలో, అమరావతికి శాశ్వత రాజధాని అని ఒక హుకుం కేంద్ర ప్రభుత్వం ఎందుకు జారీ చేయలేపారు? మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం మీదే కదా, మీ సామాజిక వర్గమే కదా. శాశ్వత రాజధాని అమరావతి కింద గజెట్ తేయడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి చంద్రబాబు నాయుడు గారు మీ దయాధర్మ భిక్షలతోనే ఆ ప్రభుత్వం ఉందని ఎందుకు చెప్పట్లేదు? ఇది కదా మాకు కావాల్సింది, సొల్యూషన్ ప్రాస్పెక్టివ్ కదా. ద ప్రాస్పెక్ట్ ఆఫ్ సొల్యూషన్స్ అయితేనే యువర్ ప్రెజెన్స్ మేక్ సెన్స్. అదర్వైజ్ అంతేనే కదా జయబ్రత స్టోరీలో మాకు ఇది ఆల్రెడీ మీ తపేల ఛానల్ అవే కథలు చెప్తారు కదా, చెవుల్లోంచి రక్తాలు కారీలాక. జాలి దయ కరుణ చూపించుకుంటూనే 5 ఏళ్ళ పాటు మీకు ఎలక్షన్ 124 స్థానాలు ఇచ్చారు. మళ్ళీ జాలి దయ కరుణ కన్నా మీకు కావాలి సింపతి అంటాం మేము. సింపతితో బతుకుతారా? బతకండి, ఏం పర్లేదు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తున్నారా లేదా అన్న కోణంలో నాకు సమాధానం చెప్పండి. అది కదా కావాల్సింది. బాధ వచ్చింది కదా అమరావతి అంటే, నాకు బాధే. 34,000 ఎకరాలు, 29 గ్రామ ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే నారాయణ కళ్ళ సోదాలు కట్టడానికి ఇస్తే సిఆర్డీ రైతులతో, సిఆర్డీ అధికారులతో రైతుల్ని హీనాతహీనంగా చూస్తుంటే మాకు బాధగానే ఉంది. కానీ దానికి సొల్యూషన్ ఏందని అడుగుతున్నాం. శాశ్వత రాజధాని, వాళ్ళకి రైతులకి ఇవ్వాల్సిన ల్యాండ్లు ఇవ్వు, దాని మీద మాట్లాడు, సంతోషిస్తాం. కామెడీ చేయడం వచ్చిన అదే రేట్ సైడు మన సామాజిక వర్గం వాడికి అన్యాయం జరిగిపోతుంది. ఏషా ఫౌండేషన్ ఉండి అమిత్ షా దగ్గరికి లాబింగ్కి పంపించాం, మన సామాజిక వర్గమే. ఎవరికరా ఇవన్నీ మాకు ఎందుకు కావాలి? ఇవి వాట్ వై వీఆర్ ఆల్ కనెక్టెడ్. అమరావతి శాశ్వత రాజధానికి మీ ఎఫర్ట్స్ ఏవి? ఇది కదా నువ్వు చెప్పవలసింది చంద్రబాబు నాయుడు గారికి. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి ముందు షెడ్యూల్ వేసుకుని కోతి ఆటలాడుకునే బ్యాచ్లు ఇవి, కోతి కొమ్మచ్చలు ఆడుకుని. వీళ్ళు ఇవాళ చూడు గుడ్డొచ్చి పిల్లల్ని ఎక్కరించింది అన్న టైప్లో వీళ్ళు వెళ్ళి చంద్రబాబు గారికి గురువు తీసి చెప్పేసి అంత సామర్థ్యం వీళ్ళ మోకాలకి లేవు. ఓవర్ యాక్షన్ లాపమని చెప్పు, మొమ్మట్లేమని చెప్తున్నాను. రైట్. చూడాలి సార్ మరి ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ సో మచ్ సార్.